ఇప్పుడు రామారావు గారు చెప్పేది ఏంటంటే ఇది రెలవెంట్ కాదు అని అర్థం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పెట్టింది ఆయన ఏదో తిట్టాడనో పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు తిట్టాడనేది కాదు కదా. దాంట్లో అన్నింటిలోనూ బెయిల్స్ వచ్చేసినాయి ఇమీడియట్గానే, కనీసం రిమాండ్కి కూడా పంపించలా. అయితే సడన్గా ఎందుకు తీసుకొచ్చారు? ఎప్పుడో గతంలో జరిగినాయి కదా, ఇప్పుడు ఎందుకు తీశారు అనే దానికి ఏమైనా వ్యాలిడిటీ ఉంటుందా ఆర్గ్యుమెంట్లో? లేదంటే ప్రభుత్వం కూడా ఒక పథకం ప్రకారం ఇతని మీద ఒక కన్నేసి ఏమైనా ఉంచిందా? ఆల్రెడీ ఇతను గతంలో చేసినటువంటి ఈ రాజ్యానికి వ్యతిరేకంగా లేకపోతే ఈ టెర్రరిస్ట్ భావజాలాన్ని పెంపొందించే విధంగా, అలాగే దాన్ని ఏమంటారు, దేశం మీద దండయాత్ర చేసే రకమైనటువంటి ఆ స్పీచ్లు ఇచ్చే వీడియోలు ఇవన్నీ, అలాగే దేవతల్ని లేదా మతాలను కించపరిచే విధంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆల్రెడీ దృష్టిలో పెట్టుకొని నోటీసులో ఉంచుకొని సరైన సమయం కోసం వెయిట్ చేసి ఆ రకంగా చేసిందని భావించాలి, లేదా కక్షపూరితంగా ఇవన్నీ ఇప్పటికిప్పుడు తీసిందని అనుకోవాలా? సార్ ఇక్కడ ప్రభుత్వం అనేటువంటి అంశం చూస్తే ఎక్కడా కూడా ఒక రామారావు గారు ఒక్క నిమిషం నేను అడిగింది శ్రీరామ్ గారిని, నా వాయిస్ బయటకు వచ్చినట్లేదు అప్పటికి. శ్రీరామ్ గారు ప్లీజ్. ఇప్పుడు ఈ రావణాంశం అనేది వ్యక్తిగతంగా ఒకటి, వ్యక్తిగతంగా అతను ఏంటి అనేది ఒకటి, ఆర్గనైజ్డ్ గా ఎవరెవరితో కలిసి ఇవన్నీ చేస్తున్నాడు అనేది ఒకటి. ఈ రెండింటి మధ్య కూడా చాలా డిఫరెన్స్ ఉంది. వ్యక్తిగతంగా అతని ఫోన్ లో ఏమేమి ఉన్నాయి అన్నది అది వ్యక్తిగతం అవ్వచ్చు, కానీ ఇతను ఎవరెవరితో కలిసి పనిచేశాడు అనేది ఇప్పుడు ఆర్గనైజ్డ్ గా కొంతమంది కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశారా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న అనుమానం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలైతే ముఖ్యమంత్రి మీద ఒకళ్ళు బండబూతులు తిడతారు, పక్క రాష్ట్రంలో కూర్చుని జర్నలిస్ట్ అని చెప్పి రాజన యాదగిరి లాంటి వాళ్ళు బండబూతులు తిడుతున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రిని కల్వకుంట్ల కవిత గారు సంబంధం లేకుండా ఏదో ఒక సినిమాని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి మరీ మాట్లాడతారు. అది కూడా చాలా తీవ్రంగా మాట్లాడుతుంది. మళ్ళీ ఇలాగే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి పవన్ కళ్యాణ్ రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మరి తెలంగాణలో కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, కొన్ని ఛానళ్ళు కూడా మాట్లాడుతున్నాయి, చిన్న ఛానల్స్ పెద్ద ఛానల్స్ అవన్నీ ఏమన్నా మొత్తానికి ఛానల్స్ కూడా మాట్లాడుతున్నాయి. ఇతను వాటన్నిటినీ సపోర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. ప్రతి దానికి ఇతను రియాక్ట్ అవుతున్నాడు, ప్రతి దాని మీద చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. అది కూడా ప్రశ్నించడం అని పేరు పెట్టుకుని దూషించే కార్యక్రమం చేశాడు. ప్రశ్నకి దూషణకి తేడా తెలియకుండా పూర్తి స్థాయిలో వ్యవహరించాడు. సరే, అతని వ్యక్తిగత జీవితాన్ని బట్టి చూస్తే ఇప్పుడు అతని మొత్తం నడవడికి అలాగ ఉన్నది, మొదటి నుంచి కూడా నడవడికి అలాగ ఉన్నది అనేది ఇప్పుడు అందరికీ బయటకు వస్తున్న విషయాలు. ఇంకా చాలా విషయాలు బయటికి రాబోతున్నాయి. ఏదో కొంతమంది డ్రగ్స్ అంటున్నారు, కొంతమంది ఏదో అమ్మాయిలు అంటారు. సరే, ఏవన్నీ మన వైసీపీ మిత్రులు చెప్పినట్టు మొత్తం అంతా అఫీషియల్ గా పోలీసులు చెప్పేదాకా సరే వాటి గురించి మనం మాట్లాడక్కర్లేదు. కానీ ఇతన్ని తీసుకొచ్చి జడా శ్రావణ్ కుమార్ అనే ఆయన ఒక బహిరంగ సభ పెడతాడు. ఆ బహిరంగ సభ పెట్టి ఆయన తిడతాడు, ఈయన తిడతాడు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ తిడతారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ తిట్టిన తర్వాత ఆటోమేటిక్ గా కేసులు అవుతాయి. కేసులు అవ్వగానే అమ్మమ్మమ్మ ఏదో ఘోరం జరిగిపోతుందని చెప్పి కొంతమంది పాస్టర్లు వచ్చి వీళ్ళ వెనకాల నిలబడతారు. ఈ పాస్టర్లు అది అయిపోయిన తర్వాత మొత్తం స్టేషన్ల మీద పడతారు. రకరకాల వ్యక్తులు వచ్చి స్టేషన్ల మీద పడి గొడవలు చేస్తారు. ఏమంటారు సురేష్ గారు? అంటే ఒకటి సార్, అదంతా ఒక ఎత్తు అయితే సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా, అంటే ప్రొవోకింగ్ డెరిగేటరీ కామెంట్స్, ఎవరు పర్సనల్గా రాజకీయ నాయకులు అంటాం ఒక వేరు. పవన్ కళ్యాణ్ ఇంతకన్నా గట్టిగా తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఆయన మొన్న కూడా చాలా సందర్భాల్లో అన్నాడు, నన్ను ఎవరేం తిట్టుకున్నా కానీ నాకు పెద్దగా పోయేదేం లేదు, నేను కూడా రాడి తేలిపోయాను, నాకు చర్మం మందబారిపోయింది అన్నాడు. కాబట్టి అది కాదు అక్కడ. సనాతన ధర్మాన్ని అనకూడదు కానీ మధ్యలో కట్ చేసి ఒక బూతు ధ్వనించేలాగా పవన్, అలాగే గత వీడియోస్లో అతను హిందూ ధర్మమా బొక్క ఈ టైపులో తప్పదు ఇక చెప్పాల్సి వస్తుంది ఆడు మాట్లాడినాయి కాబట్టి. ఇవేమవుతాయి? ఆబ్వియస్గా దట్ triggers unrest in the society, right? When you're targeting a particular region or god directly,
ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇన్సైటింగ్ వయలెన్స్ ఇన్ సొసైటీ. ఇవన్నీ కదా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు యూఏపీఏ అనేది. అయితే దానికే యూఏపీఏ పెడతారా, గతంలో ఎవరు మాట్లాడలేదా అనే ఆర్గ్యుమెంట్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేనే లేవనెత్తా. రాజా సింగ్ ఉన్నాడు, బీజేపీ బహిష్కృత నేత, ఆయన అలాగే మాట్లాడతాడు. అలాగే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంతకన్నా ఘోరంగా ఆయన ఇంకా కొద్ది పర్లేదు, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ అంతకన్నా ఘోరంగా మాట్లాడిన కమెంట్స్ ఉన్నాయి. మరి అప్పుడు యూఏపీఏలు ఎందుకు గుర్తు రాలేదు అనే దానికి ఏమన్నా వ్యాలిడిటీ ఉంటుందా ఆ కంపారిజన్లో? అప్పుడు పెట్టలేదు కాబట్టి పెట్టకూడదని ఏమైనా రూల్ ఉంటుందా? ఇప్పుడు నేను చెప్తున్నది వీటన్నిటికన్నా కూడా పెద్ద నేను చెప్తున్నది అంటే డైరెక్ట్ గా సలావుద్దీన్ ఓవైసీ మీద అందరి మీద పెట్టారు. ఓకే, యూఏపీఏ పెట్టలేదు నాకు తెలియదు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఇది. ఇప్పుడు నేను చెప్తున్నది వాటన్నిటికన్నా కూడా పెద్ద కొత్త చెప్తున్నా. ఇలా ఆర్గనైజ్డ్ గా ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కొంతమంది వ్యక్తులు బయట రాష్ట్రాల నుంచి కానీ రాష్ట్రంలో ఉండి కానీ ఆర్గనైజ్డ్ గా చేసేది ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చేసే కార్యక్రమాలు. అవి ఏ రకంగా చేసినా కూడా ఖచ్చితమైన తీవ్రమైన నేరాలు. కాబట్టి ప్రభుత్వాన్ని అంటే దాన్నే ఇప్పుడు రాజద్రోహం అంటారు. రాజద్రోహం అంటే వేరే ఏం కాదు. అక్కడ ఉన్న రాజు ఎవరైతే ఉంటారో, రాదంటే ఇప్పుడు ప్రభుత్వం, ఇక్కడ అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేయడం అనేది చాలా చాలా మీరు చెప్పే వాటన్నిటికన్నా కూడా పెద్ద నేరం. దీని వెనకాల అనేక శక్తులు ఉండొచ్చు. సిఐఏ దగ్గర నుంచి డీప్ స్టేట్ దగ్గర నుంచి ఉండొచ్చు. మనకు కనపడవు, మనకి ఇక్కడ కనపడవు. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవడం ఏంటి అనిపించవచ్చు మనం. కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు రకరకాలుగా ఉంటాయి. వాటికి డీప్ గా వెళ్ళిపోతే వీటి మూలాలు తెలుస్తాయి. సరే, ఇప్పుడు మనకి అంత దాకా అవసరం లేదు కాబట్టి, సో ఒక రాజ్యాన్ని పడగొట్టే కుట్ర అంటే ఒక గవర్నమెంట్ ని పడగొట్టేందుకు ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఇతను ఒక భాగమైనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో కఠినమైన చట్టాలని అమలు పరచాల్సిన అవసరం ఉంటుంది. రెండోది మీరు చెప్పింది అది దేవుళ్ళని తిట్టే కార్యక్రమం. దేవుళ్ళని తిట్టే కార్యక్రమం అంటే అది మతాల మధ్య విద్వేషాన్ని పుట్టించే కార్యక్రమం. అది రెండు. దాని తర్వాత సరే మావోయిస్టులను సపోర్ట్ చేశాడు అనేది మూడు. మావోయిస్టులు ఇవన్నీ మనం మాట్లాడుతున్న కొద్ది ఏమవుతుందంటే ఇతను మాట్లాడాడు కదా, అతను మాట్లాడాడు కదా, అతను మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడలేదే, ఇతను మాట్లాడినప్పుడు పెడుతున్నారే. ఇది సరైన విధానం కాదు. అందరి మీద పెట్టాలనేది విధానం. అది ఎవరన్నా చేయలేమంటే అందరి మీద పెట్టాలనేది విధానం తప్ప ఇతని మీద అతని మీద పెట్టలేదు కదా కాబట్టి ఇతని మీద ఎట్ట పెడతారు అనేది చట్టం కాదు. చట్టం అట్లా చెప్పలేదు. కాబట్టి ఏంటంటే ఎవరు చేస్తే వాళ్ళ మీద అలా పెట్టాలి. ఆ పేర్లు మీరు ఏది పెట్టుకుంటారో పెట్టుకోండి. మీరు ఇతని పేరు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇతని గురించి మాట్లాడుతాం. మిగతా పేర్ల మీద మీరు చెప్పండి, డిమాండ్ చేయండి. డిమాండ్ చేస్తే ప్రభుత్వం పెడితే వెళ్ళండి. ఎవరన్నా కానివ్వండి, అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండొచ్చు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండొచ్చు, స్వామీజీ స్థాయిలో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంత మాత్రం చేత ఇతని మీద పెట్టద్దు అంటానికి అర్హత లేదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే వీళ్ళ వెనకాల ప్రకాష్ రాజ్ అనేవాడు వస్తాడు. ఇదంతా వ్యూహాత్మకం అండి. వెనకాల నుంచి ప్రకాష్ రాజ్ అనేవాడు సపోర్ట్ చేస్తాడు. ఈ ప్రకాష్ రాజ్ ఎలాంటి వాడు అంటే ఇతను కూడా ఒక యాంటీ నేషనల్. ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళని సపోర్ట్ చేసి వీళ్ళే భవిష్యత్తు అంటాడు. దేశానికి ఉమర్ ఖలీద్ భవిష్యత్తు అని చెప్తున్నాడు. సో అలాంటి ప్రకాష్ రాజులు వెనక్కుండి నడిపిస్తారు. ఇప్పుడు ఇక్కడ కేవలం మనకి కనబడేది ఒక వ్యక్తి మాత్రమే కనబడుతున్నాడు. ఒక వ్యక్తి కాదు, ఈ ఒక్క వ్యక్తి వెనకాల పెద్ద వ్యవస్థ నడుస్తుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుస్తోంది. ఇందులో కొంతమంది అర్బన్ నక్సల్స్ ఉంటారు, కొంతమంది మేధావులు ముసుగులో ఉంటారు, కొంతమంది సినిమా యాక్టర్ల ముసుగులో ఉంటారు, కొంతమంది ప్రొఫెసర్ల ముసుగులో ఉంటారు. వీళ్ళందరూ బయటికి అందరూ పెద్ద మనుషులే. ఈ పెద్ద మనుషులు ఎవ్వరూ కూడా బయటికి రారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందు వచ్చి వీళ్ళు పాపం దెబ్బతినేసి వీళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. మీరు గతంలో కూడా చూడండి, కత్తి మహేష్ అతను వచ్చాడు, రాకుండా కూడా ఇంకా అందరినీ తిట్టిపడేశాడు. చివరికి అతను ఏమైపోయాడో తెలుసు, అయిపోయిందా. తర్వాత బోరుగడ్డ అనిల్ని సపోర్ట్ చేశారు. బోరుగడ్డ అనిల్ని సపోర్ట్ చేసి అతనితో తిట్టించారు. రకరకాలుగా దేవుళ్ళని తిట్టించారు, మా అందరినీ తిట్టించారు. అతను జైలుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ వచ్చింది, రావణ్ అనే క్యారెక్టర్ ఇప్పుడు తీసుకొచ్చారు. ఇతను కూడా అలాగే బిహేవ్ చేశాడు, ఇతను కూడా వెళ్ళిపోయాడు. ఇంకొక క్యారెక్టర్ తీసుకొస్తాడు. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుస్తోంది. మనం ఇక్కడ పావుల గురించి మాట్లాడుకుంటే
మనం చాలా దెబ్బతినిపోతాం. రాష్ట్రం దెబ్బతింటుంది, దేశం దెబ్బతింటుంది. మనం ఎంతసేపు పావుల గురించి మాట్లాడతాం. ఆ పావుల వెనకాల ఉన్న అసలు రాజులు, బంట్లు, మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు. చెస్ లో మనం ఎంతసేపు ఏదో ఒక బంటుని పట్టుకుని మనం చెస్ ఆడేద్దాం అనుకుంటే మనం ఫెయిల్ అవుతాము. మొత్తం వ్యూహం అంతా, చెస్ లో ఉన్న వ్యూహం అంతా కూడా మనం మిస్ అయిపోతాము. కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ గా చూసి ఆ వ్యక్తి కూడా అందులో భాగమయ్యాడు కాబట్టి అతనికి ఎంత పెద్ద శిక్ష వేయాలో అంత పెద్ద శిక్ష వేయాలి. ఇది అందరికీ కూడా గుణపాఠంగా ఉండేలాగా ఉండాలనేది నా ఉద్దేశం. మిగతా వాళ్ళని వదిలేయమని కాదు, మిగతా వాళ్ళందరినీ కూడా ఇందులో ఎవరెవరైతే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ లోపలికి వెళ్ళి ఇంటెలిజెన్స్ వ్యవస్థ దీంట్లోకి వెళ్ళి దీంట్లో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పరిస్థితులు ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నాయి. రిజర్వేషన్ కొట్టేసే కుట్ర నడుస్తోంది. రిజర్వేషన్ ఎందుకు కొట్టేసే కార్యక్రమం నడుస్తుంది? రిజర్వేషన్ జిహాద్ నడుస్తుంది. అది కూడా రిజర్వేషన్ జిహాద్ ఎందుకు జరుగుతోంది? హిందువులను దెబ్బ కొట్టాలి. ఈ దేశంలో మెజారిటీ ఉన్న వాళ్ళు హిందువులు. ఈ హిందువుల్లో మెజారిటీ ఉన్న వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు. వీళ్ళే దాదాపు 70% ఉంటారు. కాబట్టి ఈ 70% ఉన్న వాళ్ళందరినీ వీళ్ళందరినీ విడగొట్టేసి వీళ్ళకి రిజర్వేషన్ రాకుండా, వీళ్ళు ఎప్పటికీ చదువుకోకుండా, వీళ్ళు ఎప్పటికీ వీళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఆ రిజర్వేషన్లన్నీ వేరే వాళ్ళు కొట్టేసేలాగా చేసి వాళ్ళందరినీ అడగదొక్కే కార్యక్రమం చేసి హిందుత్వానికి వీళ్ళందరినీ దూరం చేయాలి. ఇన్ని ఉన్నాయి దీంట్లో, చాలా చాలా ఉన్నాయి. డీప్ గా వెళ్తే దీంట్లో చాలా చాలా ఉంటాయి. మనం జస్ట్ లైక్ దట్ రావణ్ణి ఏం మాట్లాడాడు ఒక యూట్యూబర్ గురించి ఇంత గందరగోళమా అని మనం ఆలోచించామంటే వ్యవస్థలో తప్పులు జరుగుతున్నట్టు లెక్క. కాబట్టి ఏంటంటే దీన్ని మొత్తం ఇంక్లూజివ్ అంతా చూసుకుని సమగ్రంగా దీన్ని విశ్లేషణ చేయాలి తప్ప కేవలం రావణ్ గురించి విశ్లేషణ చేస్తే మాత్రం మనం అక్కడే ఉంటాం. అంటే ఇక్కడ ఇది విజయభాస్కర్ గారు